జహీరాబాద్లో పార్లమెంట్ స్థానంలో మూడు ప్రధాన పార్టీల్లో ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ పడుతుండటంతో జహీరాబాద్లో రాజకీయం వేడెక్కింది. ఓ పక్క సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కమలం గూటికి చేరిన వేళ ఎలాగైనా సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో హస్తం పార్టీ, మోడీ చరిష్మాతో గెలవాలని బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఫైట్కు సై అంటున్నాయి. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆంతోల్, జహీరాబాద్ 7 నియోజకవర్గాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు విస్తరించి ఉన్నాయి. 3 పార్టీల క్యాండిడేట్స్ గెలుపు తమదేనన్న ధీమాతో సెకండ్ క్యాడర్ లీడర్లను కలుస్తూ తమ మద్దతు కోరుతూ వ్యూహాత్మక రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇక బీజేపీ క్యాండిడేట్గా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గెలుపై ధీమాతో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీబీ పాటిల్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీతో చేరి టికెట్ దక్కించుకున్నారు. మొదట్లో అసమ్మతి రాగం వినిపించిన జహీరాబాద్ బీజేపీ శ్రేణులు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. 2 పర్యాయాలు బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే బీజేపీలోకి చేరి ప్రధానమంత్రి మోదీ చరిష్మాపైనే ఆధారపడ్డారనే ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీలకు వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నప్పటికీ పార్లమెంటు ఓటింగ్కు వచ్చేసరికి బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఎంతో ధీమాతో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి అనుకూల పవనాలు ఉంటాయని పార్టీ కేడరు భావిస్తోంది. ఈ ఈక్వేషన్స్లోనే బీబీ పార్టీలు పావులు కదుపుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం ఉన్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదనే మాట కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఆ తర్వాత ఆ పార్టీలో ప్రక్షాళనపై గులాబీ బాసు గురిపెట్టారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ వేళ సిట్టింగులకు సీట్లు ఇచ్చి తప్పు చేశారని భావించిన కేసీఆర్ అదే తప్పు మళ్లీ చేయకూడదని భావించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ సిట్టింగులను మార్చే పనిలో పడ్డారు. అందుకు తగ్గట్లుగానే సర్వేలు కూడా జరిపారు. గులాబీ సర్వేలో సిట్టింగుల్లో కొన్ని మార్పులు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జహీరాబాద్ సీటును సిట్టింగులకే లేదనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. దీన్ని గ్రహించిన బీబీ పాటిల్ వెనువెంటనే కాషాయం కండువా కప్పుకున్నారు. ఇంకేముంది, బీఆర్ఎస్లోకి చేరిన వెంటనే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరును అధిష్టానం ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీబీ పాటిల్కు కాషాయం పార్టీలోని సీనియర్ల నుంచి మద్దతు లభించకపోవడంతో డీలా పడ్డారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాలతో స్థానికంగా ఉన్న సీనియర్లు బీబీ పాటిల్కు సహకరిస్తామని కూడా మద్దతు తెలపడంతో ఊపిరి పీల్చుకున్న పాటిల్ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. ప్రజలు కూడా అతన్నే కోరుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా మోడీ రావాలని, దేశం బాగుపడాలన్నా, దేశం ఇలాంటి సంక్షోభం లేకుండా ఉండాలన్నా మోడీ ఈ దేశానికి అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. అలాగే ఈ జహీరాబాద్ పార్లమెంట్ లో కూడా తప్పనిసరిగా బీజేపీ ఈ త్రికోణ పోటీలో కూడా విజయం సాధిస్తుంది. బీబీ పాటిల్ గారు అత్యధిక మెజార్టీతో 3వసారి కూడా అతను కూడా ఎంపీ కాబోతున్నారు. ఈ త్రివిక పోటీలో కూడా కాంగ్రెస్ కి బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. మోడీ చరిష్మా మా అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3వసారి బీబీ పాటిల్ విజయం సాధిస్తారు. బీబీ పాటిల్, జైపాల్ రెడ్డి, సంగప్పనే కాదు, టికెట్ ఆశించిన వాళ్ళు 24 మంది ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా కమిస్ట్రీగా అందరు నిర్ణయం తీసుకొని మళ్ళీ బీబీ పాటిల్కి అందరూ పనిచేస్తారు. కోపం ఉండొచ్చు కానీ ఆ సీట్ రానందుకు మట్టుగా, టికెట్ రానందుకు మట్టుగా, టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. విజయం తథ్యం. అత్యధిక మెజార్టీతో బీబీ పాటిల్ గారు గెలవబోతున్నారు. ఇక బీబీ పాటిల్ బలం బలహీనతలు చూస్తే జహీరాబాద్ నియోజకవర్గంలో నుంచి 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న అనుభవం ఉంది. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు ఎంపీగా పోటీ లేని నేతగా గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలు సైతం ఉన్నాయి. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ జహీరాబాద్కు చేసిందేమీ లేదని విమర్శలు వచ్చాయి. పరిశ్రమలకు నిలయంగా ఉన్న జహీరాబాద్ సెగ్మెంట్కు బీబీ పాటిల్ కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు.
దీనికి తోడు పలు విమర్శలు రావటం ఆయనకు బలహీనంగా మారింది. ఇక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విషయానికి వస్తే మెదక్ టికెట్ ఆశించిన హైకమాండ్ మాత్రం జహీరాబాద్ నుంచి బరిలోకి దింపింది. అయితే మొదట్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బీబీ పాటిల్ను బరిలోకి దింపుతారని భావించిన ఊహించని పరిణామాల నేపథ్యంలో అనిల్కు జే కొట్టింది. దీంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడిపోయినట్లయింది. అయితే ఎంపీ సీటును మొదట్లో అనిల్ వ్యతిరేకించిన తప్పని పరిస్థితిలో పోటీ చేసేందుకు అంగీకరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన తనకు సీటు ఇవ్వకపోవడంతో అనిల్ కుమార్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన గాలి అనిల్ కుమార్కు తనకు టికెట్ రాకపోవడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ లోక్సభ స్థానాన్ని ఆశించిన పార్టీ అధిష్టానం మాత్రం తనని జహీరాబాద్ నుంచి పోటీ చేయడానికి దింపింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు కూడా లేరని చెప్పకనే చెప్పొచ్చు. మెదక్ లోక్సభ పరిధిలోని పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ని ఇక్కడి పోటీకి దింపింది. ఇందులో భాగంగానే గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్తకు ప్రమాదం జరిగితే 4 రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి ఆ కార్యకర్తలకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇక గాలి అనిల్ కుమార్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావటం, జహీరాబాద్ నియోజకవర్గానికి కాపు సంఘం తరపున ఓట్లు అధికంగా ఉండడంతో గాలి అనిల్ కుమార్కే పార్టీ అధిష్టానం జే కొట్టింది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థులను చూసినట్లయితే గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకి చూసి పబ్లిక్ ఓటేసిరు. గెలిచినటువంటి ఇప్పుడున్నటువంటి బీజేపీ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీ పార్టీలో అభ్యర్థి లేకపోవడం వల్ల బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకే అభ్యర్థిగా ప్రకటించి ఈ రానున్న ఎలక్షన్ లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అభ్యర్థి కూడా మొన్ననే డిక్లేర్ చేసిరు. కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటి మొన్ననే స్థానిక శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపోవడం వల్ల జైరాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా మటుకు అభ్యర్థి ఎవరైనా అప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని ఉద్దేశంతో మనం 3 నెలలు చూసినట్లయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అనేక మంది ఇప్పుడే పుట్టపడ్డ పబ్లిక్ అవుతారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని మా ధీమా. ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానన్న విశ్వాసంతో అనిల్ పార్టీ ముఖ్య నేతలు కలుస్తూ మద్దతు కోరుతున్నారు గాలి అనిల్ కుమార్. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మార్పుతో పాటు ప్రజల్లో ఆయనకు ఉన్న వ్యతిరేకతను అనిల్ కుమార్ క్యాష్ చేసుకుని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు అనిల్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు భారీగానే ప్లాన్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. ఎంపీలుగా చేసిన బీబీ పాటిల్, ఇక సురేష్ కుమార్ షెట్కర్ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారాయన. నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని, తనకు అవకాశం ఇస్తే నారాయణఖేడ్ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అందరూ ఊహించినట్లుగానే జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మొదటి జాబితాలోనే సురేష్ షెట్కర్ పేరు రావడంతో ఆయన సన్నిహితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2004లో మొదటిసారిగా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి సురేష్ షెట్కర్ ఎన్నికయ్యారు. 1999 నుంచి చెరో 5 ఏళ్ల పాటు గెలుపు కోసం పరస్పరం సహకరించుకోవాలని సురేష్ షెట్కర్ కృష్ణారెడ్డిల మధ్య ఒప్పందంతో గెలిచిన షెట్కర్ 2009లో కృష్ణారెడ్డికి ఒప్పందం ప్రకారం అవకాశం కల్పించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో లింగాయత్తు ఓట్లు 30,000కు పైగానే ఉన్నాయి. దాదాపుగా పార్లమెంటు నియోజకవర్గంలో జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా 40,000 ఓట్లు ఉంటాయి. దీంతో 5 నియోజకవర్గాల్లో లింగాయత్తు ఓట్లు బలము కలిగిన ఉన్న నేపథ్యంలోనే అదే వర్గానికి చెందిన సురేష్ షెట్కర్కు కాంగ్రెస్ పార్టీ పరిశీలించి టికెట్ను ఖరారు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లింగాయత్తులను బీసీల జాబితాలోకి చేర్చారు. అప్పుడు కాంగ్రెస్లో పెద్ద నాయకులు ఉన్నప్పటికీ సురేష్ షెట్కర్ కృషి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ మా తెలంగాణలో పోటాపోటీగా నడుస్తాం. ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం పతనం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నో వాళ్ళ కూతురు కేసీఆర్ గారి కూతురే మన లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలుకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ అలాగే కేటీఆర్ గారి పైన కూడా ఎన్నో మరి మాఫియాలు అవి జరుగుతా ఉన్నాయి. అవి చూస్తా ఉన్నాం. ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. మరి బినామీల పేరు మీద, మరి ల్యాండ్ల పేరు మీద, దోపిడీదారుల వ్యవస్థతో సంతోష్ కుమార్ గారు కూడా ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారి పేరు మీద ఖచ్చితంగా మరి మిషన్ భగీరథ కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ పైన కూడా ఎన్నో డబ్బులు సంపాదించుకొని మరి మూకుమ్మడిగా వీళ్ళంతా కుటుంబ సభ్యులే లాభపడరు తప్ప ఎలాంటి ప్రయోజనం ప్రజలకు చేకూరని సందర్భంగా నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ అనేది మతతత్వ పార్టీ. ఈ మన సెక్యులరిజాన్ని మనము పెంపొందించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి లౌకిక రాజ్యంగా ఏర్పరచుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే హిందూ మతాన్ని ప్రేరేపిస్తూ ముస్లిం మరియు మైనారిటీ సోదరులు, హిందువులు, క్రైస్తవులను 3 రకాలుగా విభజించి హిందువులు అనే ఒక తీసుకొచ్చి ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించి బీజేపీ ఓట్లన్నింటినీ కూడా ఒక బుట్టలో వేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా మరి చాకచక్యంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కొక్కసారి గెలిచిన అనుభవం సురేష్ షెట్కర్కి ఉన్న బలం. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్కు అవినీతిని ఎండగడుతూ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 1991, 1998 ఉమ్మడి మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. 2002, 2008 మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు. 2004, 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా పనిచేశారు. 2014, 2015 ఎంపీగా గెలుపొందారు. 2009, 2014 రసాయనాలు, ఎరువుల కమిటీ సభ్యుడిగా పనిచేయడం సురేష్ షెట్కర్కు కొండంత బలమని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీగా కనిపిస్తుంది. ఒకరు సిట్టింగ్ ఎంపీ కాగా మరొకరు మాజీ, అందులోనూ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న అభ్యర్థి కావడం హస్తవైపు గెలుపు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయం మాదంటే మాదంటూ తొడలు కొట్టి ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు నేతలు. చూడాలి మరి జహీరాబాద్లో జెండా పాతేది ఎవరో.